Good morning, all of you. I am Abhaya Malampati, JL in MPHW from Government Vocational Junior College, Guntur. Today, I would like to explain about growth and development in child health nursing. Yesterday, I explained about growth and development of infant. Today, I would like to explain about the growth and development of toddlers. Toddler means who is between the age of 1 to 3 years is known as a toddler. In these toddlers, various developments are occurring mainly 5 areas. Those are physical development, cognitive development, emotional and social development, language development, and sensory and motor development. In these 5 areas, various changes are developments are observed in toddlers. First, we discuss about physical development in toddlers. So in toddlers విషయానికి వచ్చినట్లయితే కనుక వెయిట్ ఇంక్రీజెస్ నియర్లీ అప్ టు 9 kgs. సో ఫస్ట్ ఏజ్కి వచ్చేసరికి మనకి టోడ్లర్స్ మీన్స్ 1 year to 3 years. సో పుట్టిన దగ్గర నుంచి బేబీ ఈ ఏజ్కి వచ్చేసరికి ట్రిపుల్స్ ద వెయిట్ ట్రిపుల్ ద వెయిట్. సో మీన్స్ పుట్టినప్పుడు 3 kgs ఉన్నది అని అంటే కనుక ఈ ఏజ్కి వచ్చేసరికి 9 kgs నియర్లీ రీచ్ అవ్వాలి. సో లెంత్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 3 to 5 inches అండ్ ఆల్సో ఆర్గాన్స్ కోఆర్డినేషన్ ఈజ్ ఎన్హాన్స్డ్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఇక్కడ మనము స్లైడ్ చూసినట్లయితే చూడండి, పాప చక్కగా తన డాల్ని పట్టుకొని ఒక చేత్తో ఇంకొక చేత్తో ఫ్లవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఇలాగా ఆర్గాన్స్ కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద ఏరియా ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్. నెక్స్ట్ we come to cognitive development. So in the cognitive development means knowledge development. So ఈ వయసులో in the third year means 1 to 3 years ఏజ్లో బ్రెయిన్ వర్క్స్ వెరీ షార్ప్లీ. సో వాళ్ళ తెలివితేటలు అన్నవి చాలా చక్కగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో రికగ్నిషన్ ఆఫ్ ఫెమిలియర్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్, రీకాల్ రీసెంట్ యాక్టివిటీస్, imitate others, ability to think and understand, learn letters, numbers, symbols and colors. సో ఈ ఏజ్లో కనుక మనము పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి చాయిస్ అడిగితే కనుక వాళ్ళు యాక్చువల్గా టాయ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో టాయ్స్ని మనం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి గిఫ్ట్ చేసేటప్పుడు కూడా బెస్ట్ థింగ్ ఏంటి అంటే బిల్డింగ్ బ్లాక్స్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం అన్నది మంచిది. ఏంటి అని అంటే ఈ ఏజ్లో వాళ్ళకి లెటర్స్ని ఐడెంటిఫై చేస్తారు, నెంబర్స్ని చెప్పగలుగుతారు అండ్ సింబల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ కలర్స్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో బిల్డింగ్ బ్లాక్స్ ఇలాంటి యాక్టివిటీస్ అన్న వాటి మీద పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అండ్ రికగ్నిషన్ ఆఫ్ ఫెమిలియర్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్. సో వాళ్ళకి నచ్చిన ఆబ్జెక్ట్స్ అంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ వాళ్ళకి నచ్చాయి ఏంటి అని అంటే బొమ్మలు. సో బాయ్స్కి అయితే కనుక వెహికల్స్, మోటార్ వెహికల్ కానివ్వండి, కార్ టాయ్స్ కానివ్వండి, గర్ల్స్కి అయితే బార్బీ డాల్స్ కానివ్వండి, ఇలాంటి టాయ్స్ని వాళ్ళు ఒకసారి చూశారు అని అంటే కనుక ఇన్ షాపింగ్లో ఎక్కడ అవి కనపడినా కానీ ఎమ్మటే రికగ్నైజ్ చేస్తారు. సో నెక్స్ట్ రీకాల్ రీసెంట్ యాక్టివిటీస్. సో ప్రీవియస్ వీక్ కానివ్వండి ఇంకా అంతకుముందు కానివ్వండి జరిగిన యాక్టివిటీస్ని వాళ్ళు చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోగల కెపాసిటీ అండ్ ఎబిలిటీ అన్నది వాళ్ళలో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇమిటేట్ అదర్స్ ఆల్సో. ఇక్కడ మనకి ఒక ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళల్లో డెవలప్మెంట్ చేంజెస్ అన్నవి వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ని కానివ్వండి లేదు గ్రాండ్ పేరెంట్స్ని కానివ్వండి చాలా చక్కగా ఇమిటేట్ చేస్తారు. మదర్ ఎలా కుక్ చేస్తుంది, లేదు గ్రాండ్ మా ఎలా వాక్ చేస్తుంది, ఎలాగా తన ఫుడ్ తీసుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా పిల్లలు ఈ ఏజ్లో ఇమిటేట్ చేసే క్యాపబిలిటీ అన్నది పిల్లల్లో వస్తుంది. అండ్ ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్. ఈ ఏజ్ నుంచి పిల్లలకి మదర్
వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అన్నది చెప్తూ ఉండాలి. సో అలా చెప్పటం వల్ల పిల్లల్లో గ్రాడ్యువల్గా ఏంటి అని అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ అన్నది పెరుగుతుంది, ఆలోచన విధానము అన్నదే పెరుగుతుంది. సో లెర్న్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ అండ్ కలర్స్ ఆల్సో. సో 3 ఇయర్స్కి వచ్చేసరికి మనకి పిల్లల్లో మనము లెటర్స్ ఐడెంటిఫై చేయటము, నెంబర్స్ని చెప్పగలగటము అండ్ సింబల్స్ని చెప్పగలగటము, కలర్స్ని వాళ్ళు నోటితో ఓరల్గా చెప్పగలగటము, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. సో ఆల్ దీస్ ఆర్ ద డెవలప్మెంటల్ చేంజెస్ ఇన్ కాగ్నిటివ్ ఏరియా. Next developmental area is emotion and social development. In this area, very more developments are we observed. So what is that means? Development of strong bonds, wanting to be more independent, start developing friendship with other children of their same age, begin to understand what is right or what is wrong, look to their parents for limits and rules. Often if children do something wrong, feel guilty also. సో ఈ ఏజ్కి వచ్చేసరికి మోస్ట్లీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్ ఎంటర్ అయ్యేసరికి పిల్లల్లో మెల్లిగా ఎమోషన్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్ టు 1 ఇయర్ మనం బేబీకి ఏదైనా వాళ్ళకి నచ్చింది ఇవ్వకపోతే వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్లయితే కనుక జస్ట్ వాళ్ళు ఏడవటమో లేదు అని అంటే వాళ్ళు ఏడ్చి నిద్రపోవటమో జరుగుతూ ఉంటుంది. కానీ 2nd ఇయర్ 3rd ఇయర్కి వచ్చేసరికి వాళ్ళల్లో గ్రాడ్యువల్గా ఏమవుతాయంటే రకరకాల ఎమోషన్స్ అన్నవి వాళ్ళల్లో మనం కొన్ని యాక్టివిటీస్ అప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇన్సిడెంట్స్ అప్పుడు మనం గమనిస్తూ ఉంటాము. లైక్ ఫియర్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, జెలస్ కానివ్వండి, షై కానివ్వండి, ఇలాంటి ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనము ఈ 3rd ఇయర్లోనే మనము ఐడెంటిఫై చేయగలుగుతాము, అంటే టోడ్లర్ ఏజ్లో ఐడెంటిఫై చేయగలుగుతాము. సో డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్స్తో ఎక్కువ బాండింగ్ అన్నది సాధారణంగా పిల్లలకి ఏజ్కి వచ్చేసరికి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. సో ఇన్ కేస్ మదర్ జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్లో బేబీ ఎవరి దగ్గర అయితే పెరుగుతూ ఉందో వాళ్ళతో గట్టి బాండింగ్ అన్నది ఈ ఏరియాలో ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాంటింగ్ టు బి మోర్ ఇండిపెండెంట్. సో మనం ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏంటి అంటే చైల్డ్ ఈజ్ వాంటింగ్ మోర్ ఇండిపెండెంట్ అండ్ చూస్ మోర్ చాయిసెస్ ఆల్సో. సో ఏ విషయాల్లో అంటే టాయ్స్ సెలెక్షన్ దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ విషయం కానివ్వండి, ఈవెన్ వాళ్ళు వేసుకునే క్లోత్స్ విషయం దాకా వాళ్ళు చెప్పినదే, వాళ్ళకి నచ్చినదే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇండిపెండెన్సీ అన్నది వాళ్ళల్లో డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా రకరకాల డెవలప్మెంట్స్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాము. నాట్ ఓన్లీ దీస్ థింగ్స్, స్లోలీ స్టార్ట్ డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ సేమ్ ఏజ్. సో నైబర్స్ దగ్గర కానివ్వండి, ఇన్ ద సేమ్ ఫ్యామిలీలో కానివ్వండి, వాళ్ళ ఏజ్ చిల్డ్రన్ కనుక ఉంటే వాళ్ళతో చక్కగా ఫ్రెండ్షిప్ టైం స్పెండ్ చేయటము, వాళ్ళతో ఆటలు ఆడటము అన్నది మన ఈ ఏజ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ బిగిన్ టు రైట్ what is right or wrong in this stage, understanding what is right or wrong at this stage. అంటే మనము ఈ ఏజ్లో లాస్ట్ స్లైడ్లో మనం చెప్పుకున్నట్లుగా మదర్ ఏ యాక్టివిటీ ఏ థింగ్ రాంగ్ ఏ థింగ్ రైట్ అన్నది చెప్తూ ఉండటం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఆ కెపాసిటీ పెరగటం వల్ల వాళ్ళకి వాళ్ళు చేసే పనుల్లో కూడా కొన్ని రైట్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని రాంగ్ థింగ్స్ ఉన్నాయి అన్నవి వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ అన్నది పెరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఏదైనా వాళ్ళకి నచ్చిన పని ఈవెన్ దో అది రాంగ్ అయినా కానీ చేసే ముందు ఒకసారి పేరెంట్స్ వైపు చూస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే దే లుక్ టు దేర్ పేరెంట్స్ ఫర్ దేర్ లిమిట్స్ అండ్ రూల్స్. సో మదర్ ఏమీ అనకపోతే కనుక జస్ట్ స్మైల్ ఇచ్చిందంటే కనుక తనకి నచ్చిన పని చక్కగా కంటిన్యూ చేయటానికి. సో బికాస్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్, ఆ స్ట్రాంగ్ బాండింగ్ వల్ల పేరెంట్స్ లిమిట్స్ అండ్ రూల్స్లో పిల్లలు ఈ విధంగా కంటిన్యూ అవ్వగలుగుతూ ఉంటారు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది అయితే ఆఫెన్ ఇఫ్ చిల్డ్రన్ డూ సంథింగ్ రాంగ్,
ఈ ఏజ్లో పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ దే ఫీల్ వెరీ షేమ్ అండ్ గిల్టీ. సో దాన్ని చాలా పెద్దగా వాళ్ళకి ఉంచుకొని, బికాస్ దే డోంట్ నో అబౌట్ బిగ్ థింగ్స్. సో వాళ్ళకి అదే చాలా పెద్ద తప్పుగా వాళ్ళు ఫీల్ అయ్యి గిల్టీగా ఫీల్ అవ్వటము, షేమ్గా ఫీల్ అవ్వటం అన్నది మనము ఐడెంటిఫై చేస్తాము. సో ఈ ఏరియాకి వచ్చినట్లయితే, ఈ ఇష్యూకి వచ్చినట్లయితే మనము 1 to 3 ఇయర్స్లో పిల్లల్లో డిఫరెంట్ ఎమోషన్స్ని, సోషల్ డెవలప్మెంట్ని మనము అబ్జర్వ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వి కమ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫాస్టర్ దాన్ స్పీచ్. And by the age of 2 years, they can speak more than 50 to 100 words. They use 2 or more words in combination also. So ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అన్నది రకరకాలుగా, అంటే కొద్దిగా వేరియేషన్స్తో ఉంటూ ఉంటుంది. అంటే పిల్లల్లో కొంతమందికి సెకండ్ ఇయర్కే వచ్చేసరికి ఎక్కువగా ఎక్కువ వర్డ్స్ రావటం కానివ్వండి, కొంతమందికి థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎక్కువ మాటలు రావటం కానీ, కొద్దిగా స్లైట్ వేరియేషన్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాము. సో డెవలప్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫాస్టర్ దాన్ స్పీచ్ మీన్స్ వాళ్ళు మాట్లాడే మాటల కంటే ఎక్కువ మాటలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ, కొన్ని మాటలు వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి, బట్ మనం చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బై ద ఏజ్ ఆఫ్ 2 years దే కెన్ స్పీక్ మోర్ దాన్ 50 to 100 words. సో కామన్ చైల్డ్ అయితే కనుక 2 years వచ్చేసరికి, కంప్లీట్ అయ్యేసరికి మినిమం 50 to 100 words అన్నది నార్మల్గా మాట్లాడాలి. కానీ కొంతమంది యాక్టివ్గా ఉండే, హెల్తీగా ఉన్న పిల్లలు అయితే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ వర్డ్స్ మాట్లాడటము, ఒక్కొక్కసారి మోర్ దాన్ 2 words, 2-3 వర్డ్స్ క్లబ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేసేసి వాక్యాలు చక్కగా చెప్పటము, థింగ్స్ అన్నీ చెప్పటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సేమ్ లైక్ దట్ కొంతమంది పిల్లలు వీక్గా కూడా ఉంటారు కదా, అలాంటి పిల్లల్లో ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అన్నది సెకండ్ ఇయర్ కాదు, థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఏమిటి అంటే, ఈ థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన పిల్లల్లో ఏంటి అంటే, ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 10 daysలో వాళ్ళు జస్ట్ ఎప్పుడైతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వితిన్ 10 daysలో చక్కగా అన్ని వర్డ్స్ ఒకేసారి మాట్లాడగలుగుతారు. ఏంటి రీజన్ ఇక్కడ? ఒక్కసారి స్లోగా స్టార్ట్ అయింది, స్పీకింగ్ ఎబిలిటీ అనేది స్లోగా స్టార్ట్ అయింది, కానీ ఆల్ ఆఫ్ సడన్ అన్ని వర్డ్స్ చక్కగా చెప్పేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు 1.5 year నుంచి, అంటే ఇన్ఫాంట్ తర్వాత నుంచి వాళ్ళకి మనం చెప్పే ప్రతి మాట కూడా చక్కగా అర్థమవుతుంది. సో అర్థం చేసుకున్న ఈ మాటలన్నీ కూడా వాళ్ళు ఈజీగా దే కెన్ స్పీక్ అవుట్. సో ఇలాగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇష్యూ అన్నది రకరకాలుగా పిల్లల్లో మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వన్ ఈజ్ సెన్సరీ అండ్ మోటార్ డెవలప్మెంట్. సో సెన్సరీ అండ్ మోటార్ డెవలప్మెంట్ ఇష్యూకి వచ్చేసరికి ఇక్కడ మోర్ మూమెంట్స్ మనం పిల్లల్లో చక్కగా అబ్జర్వ్ చేయగలుగుతాము. సో మోర్ మూమెంట్స్ అని అంటే ఏంటి అంటే, మనము టోటలర్ ఏజ్ అంటే ఫ్రమ్ 1 year to 3 years దాకా. సో 1 year బిఫోర్ బేబీ ఒక చోట కూర్చోవడము, లేదు అంటే పాకటము, అదర్వైజ్ జస్ట్ స్టెప్స్ వేయటం వరకు చేయగలుగుతుంది. కానీ ఈ 1 year నుంచి 3 yearsలో ఈ మధ్య ఈ జర్నీలో ఏంటి అంటే, మోటార్ మూమెంట్స్ అన్నది వాళ్ళల్లో కొత్త యాక్టివిటీస్ అన్నవి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి లైక్ వాకింగ్ నుంచి వాకింగ్ టు రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్ అండ్ స్టెప్పింగ్ టు స్టేర్స్ ఆల్సో. సో ఇలాగ వాళ్ళకి వచ్చిన కొత్త యాక్టివిటీస్ని వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఈ కొత్త యాక్టివిటీస్ని ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాక్టీస్లోనే ఉంచుతూ ఉంటారు. అంటే ఎప్పుడు వాళ్ళు, అంటే నిద్రపోయిన టైం తప్పితే
మనం యాక్చువల్గా జరిగేది అదే. నిద్రపోయిన టైం తప్పితే మిగిలిన టైం అంతా కూడా వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. పరిగెత్తటము, నడవటము, లేదు ఎగరటము, లేదంటే స్టేర్స్ ఎక్కేయటము. సో ఇలాగా ఈ సిచ్యువేషన్ పాపం మదర్స్కి మాత్రం చాలా హారిబుల్. ఏంటి అంటే ఎప్పుడూ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూనే, పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటూ ఉంటారు. కానీ పిల్లలకేమో అది సరదా. యాక్చువల్గా ఏంటి అంటే కొత్తగా వాళ్ళు చేయగలిగారు ఈ యాక్టివిటీ, ఈ జంప్ చేయగలిగాను, స్టైర్ ఎక్కగలిగాను, ఇలాంటివన్నీ వాళ్ళకి న్యూ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సరదాగా చేసుకుంటూ ఉంటారు. కానీ మదర్స్ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటంలో పాపం వాళ్ళు అలసిపోతారు. ఈవెన్ దో చిన్న చిన్న ఇంజురీస్ అన్నవి మాత్రం ఈ ఏజ్లో 1 to 3 yearsలో మాత్రం సహజంగా ప్రతి పిల్లలకి చిన్న చిన్న ఇంజురీస్ అన్నవి జరుగుతాయి. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3rd year బేబీకి మనము సహజంగా ఇన్ని మూమెంట్స్ ఇలాగ మనం ప్రొటెక్ట్ చేయాలి అని అంటే కనుక కొంత కష్టము. సో మెల్లిగా ఏం చేయాలి అంటే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ అనేవి మనం క్రియేట్ చేయాలి. పీస్ ఆఫ్ చాక్ ఇవ్వటం కానివ్వండి, స్లేట్ పెన్సిల్ పెన్ కానీ ఇవ్వటం కానివ్వండి, బుక్ లేదంటే స్లేట్ ఇవ్వటం కానివ్వండి, అలా చేసాము అని అంటే కనుక చక్కగా వాళ్ళకి సెన్సరీ డెవలప్మెంట్ కూడా వస్తుంది. సో వాళ్ళు పీస్ ఆఫ్ చాక్ పట్టుకోను, పెన్సిల్ పట్టుకోను, డ్రా ఏ సింపుల్ లైన్స్. సో అలాగా సింపుల్ లైన్స్ డ్రా చేయటం కానివ్వండి. అట్ ద ఎండ్ ఆఫ్ 3rd year మనకి బాయ్ కెన్ కిక్ ఆర్ త్రో ఏ బాల్. సో ఈ విధంగా రకరకాల డెవలప్మెంట్స్ అన్నాయి, సెన్సరీ అండ్ మోటార్ డెవలప్మెంట్స్ అన్నాయి మనము ఈ ఏరియాలో చూడగలుగుతాము. ఆల్ దీస్ ఆర్ ద వేరియస్ డెవలప్మెంట్స్ వి సీ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ 5 areas in the age between 1 to 3 years, means toddlers. Next, our topic is under 5 clinics. Under 5 clinics, this is an important topic in our subject, child health nursing. సో ఈ అండర్ 5 క్లినిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే కనుక, ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఈ 1970s ఎండింగ్ కానీ 1980sలో బిలో 5 years చిల్డ్రన్ యొక్క మోర్టాలిటీ రేట్ అన్నది చాలా ఎక్కువగా ఉండేదండి. సో ఈ మోర్టాలిటీ రేట్ బిలో 5 years చిల్డ్రన్ మోర్టాలిటీ మీన్స్ డెత్ రేట్, చిల్డ్రన్ డెత్ రేట్ తగ్గించడం కోసం అప్పటి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన క్లినిక్స్నే మనం ఈ క్లినిక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీస్ ఆర్ ద అండర్ 5 clinics. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ హియర్ ప్రొవైడ్ మీన్స్, వాట్ ఈస్ ద అండర్ 5 clinic మీన్స్ వేర్ ద ఏరియా వేర్ ద క్లినిక్ ప్రొవైడ్ కేర్ ఇన్ ఇల్నెస్, promotive care, preventive care under one roof below 5 years children is known as a under 5 clinics. సో ఒకే చోట అంటే అది హెల్త్ సెంటర్లో కానివ్వండి, లేదు అని అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాలో కానీ అండర్ వన్ రూఫ్ మనకి అన్ని రకాల సర్వీసెస్ బిలో 5 years చిల్డ్రన్కి అందుబాటులో ఉంచే విధానాన్నే మనం అండర్ 5 clinics అని చెప్పి అంటున్నాము. సో నెక్స్ట్ అండర్ 5 clinic గోల్స్కి వచ్చేసరికి టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ to young children in a specialized facility. కాంప్రహెన్సివ్ మీన్స్ కంప్లీట్ హెల్త్ కేర్, అన్ని రకాల హెల్త్ కేర్ని మనము స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్లో పిల్లలకి అందించటాన్ని మనకి అండర్ 5 క్లినిక్ యొక్క గోల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ కండక్టింగ్ ఇన్ అండర్ 5 clinics? సో ఫస్ట్లీ మనము ఇక్కడ ఆంబ్లం చూసుకున్నట్లయితే కనుక, ఈ ఆంబ్లంలో చూడండి, దీంట్లో 3 areas ఉన్నాయి స్పెషల్గా. కేర్ ఇన్ ఇల్నెస్ కానివ్వండి, గ్రోత్ మానిటరింగ్ కానివ్వండి, ప్రివెంటివ్ కేర్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ద యాక్టివిటీస్.
సో కేర్ ఇన్ ఇల్నెస్ మీన్స్ మనకి మైనర్ ఇంజురీస్ కానివ్వండి, మైనర్ ఇల్నెసెస్ని మనం క్యూర్ చేయటం. గ్రోత్ మానిటరింగ్ రిజంబుల్స్ ప్రమోటివ్ కేర్ని మనకి అందిస్తూ ఉంటుంది. ప్రివెంటివ్ కేర్ గురించి మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుందాము. సో ఈ మూడిటితో పాటుగా ఫ్యామిలీ ప్లానింగ్ని అండ్ మదర్స్కి హెల్త్ ఎడ్యుకేషన్ని కూడా ఈ అండర్ 5 క్లినిక్స్లో మనము యాజ్ ఎ నర్స్ మనము ప్రొవైడ్ చేయాలి. So we come to activities. First activity is care in illness. In this clinic, children are treated for acute and chronic illnesses. Acute illness example is like common cold కానివ్వండి, ఫీవర్ కానివ్వండి. సో ఇలాంటి ఇల్నెసెస్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ ఈజీగా ఈ అండర్ 5 క్లినిక్స్లో మనం ట్రీట్ చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. సో మనము క్రానిక్ ఇల్నెసెస్కి వచ్చేసరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్కులోసిస్ కానివ్వండి, పిల్లల్లో ఎక్కువగా న్యూమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సో రెస్పిరేటరీ స్పెషలైజేషన్, సో మనకు పల్మనరీ ట్యూబర్కులోసిస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి మనము ఎవరైతే స్పెషలైజ్డ్ డాక్టర్స్ నియర్ బై ఉన్నారో వాళ్ళకి మనము రిఫర్ చేయాలి. మదర్స్కి వాళ్ళ డాక్టర్స్ గురించి అడ్వైస్ చేయటము, వాళ్ళ స్పెషలైజేషన్ గురించి చెప్పటము, అక్కడ థింగ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అక్కడికి రిఫర్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కేర్ ఇన్ ఇల్నెస్. Next we come to growth monitoring. Next activity is growth monitoring. So ఇక్కడ మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఫస్ట్ దిస్ ఈజ్ ద గ్రోత్ చార్ట్. సో గ్రోత్ మానిటరింగ్ ఈజ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ప్రమోటివ్ కేర్ ఆఫ్ బేబీ. సో ఎలాగ మనము గ్రోత్ మానిటరింగ్ చేస్తాము అని అంటే బేబీ వెయిట్ చక్కగా ఇంక్రీజ్ అవుతూ ఉంది అని అంటే కనుక మనము ప్రమోటివ్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నట్లే. సో అలాగా దాని గురించి మనము బేబీని ఎప్పుడూ కూడా బేబీ యొక్క వెయిట్, హైట్ అన్నది మనం మానిటర్ చేయాలి. అలాంగ్ విత్ దీస్ 2 మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ కూడా మనము చెక్ చేసుకుంటూ మనము నోట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ ఈజ్ వెయిడ్ పీరియాడికల్లీ ఎవ్రీ మంత్ ఇన్ ఫస్ట్ ఇయర్ and a child is weighed periodically every 3 months from 2 to 5 years and measures in height, mid-arm circumference. Next, baby growth is noted in the growth chart. So this is the activities going on under promotive care. So మనకి ఇక్కడికి వచ్చేసరికి బేబీ పుట్టిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ మనము బేబీ వెయిట్ అనేది చెక్ చేయాలి. మనకు అలాట్ చేసిన ఏరియాలో ఉన్న న్యూబోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఎవరైతే డిశ్చార్జ్ అయ్యి బేబీ వస్తారో వాళ్ళకి మనకు అప్ టు 1 year దాకా బేబీని మనము ఎవ్రీ మంత్ బేబీని ఎవ్రీ మంత్ వెయిట్ చెక్ చేయటము, గ్రోత్ చార్ట్లో నోట్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ 1 year తర్వాత నుంచి ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనము వెయిట్ చెక్ చేయటము, హైట్ చెక్ చేయటము చేసి దాన్ని మనము చక్కగా గ్రోత్ చార్ట్లో నోట్ చేసుకోవచ్చు. మెజర్స్ ఇన్ హైట్ అండ్ మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఆల్సో. సో మనం ఒకసారి గ్రోత్ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్రాస్ లైన్కి వచ్చేసరికి కింద క్రాస్ లైన్కి వచ్చేసరికి పిల్లల ఏజ్ ఉంటూ ఉంటుంది. సో పిల్లలు అప్ టు 1 year దాకా వచ్చేసరికి ఎవ్రీ 1 monthకి మనము నోట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దానికి మనకి 1 year కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనము ఎవ్రీ 3 monthsకి నోట్ చేయాల్సి వస్తుంది. సో మనం స్ట్రైట్ లైన్స్ ఏంటి అని అనుకుంటున్నాము అంటే ఈ స్ట్రైట్ లైన్స్ వచ్చేసరికి ఒకటేమో హైట్ మెజర్మెంట్ ఉంటుంది, ఇంకొకటేమో వెయిట్ మెజర్మెంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అంటే బిలో 1 year ఎవ్రీ మంత్, ఆఫ్టర్ 1 year అప్ టు 5 years దాకా ఎవ్రీ 3 monthsకి మనము ఈ హైట్ వెయిట్ అన్నది మనము నోట్ చేస్తూ ఉంటే కనుక గ్రోత్ చార్ట్లో గ్రోత్ కర్వ్ అన్నది ఇప్పుడు మనం చూపించిన విధంగా ఉంటూ ఉంటుంది. సో ఇలాగ గ్రోత్ చార్ట్ ఉంటూ ఉంటే కనుక బేబీ హెల్తీగా ఉన్నట్లు మనము
నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రోత్ చార్ట్. సో మనం ఎప్పుడైతే గ్రోత్ చార్ట్ మెయింటైన్ చేస్తున్నామో, గ్రోత్ చార్ట్లో ఈ గ్రోత్ కర్వ్ ఇలా ఉంది అని అంటే కనుక బేబీకి ప్రమోటివ్ కేర్ అన్నది మనం అందిస్తున్నట్లు లెక్క. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రివెంటివ్ కేర్. సో ఈ ప్రివెంటివ్ కేర్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో రకరకాల ఇష్యూస్తో మనకి పిల్లల్ని మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. మేబీ స్మాల్ ఇల్నెస్ వల్ల కానివ్వండి, లేదు అక్యూట్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదు మనము ఎడ్యుకేట్ చేయటం వల్ల వెయిట్ చెక్ చేయించుకోవటానికి కానివ్వండి, ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, బేబీని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ టైంలో కంపల్సరీ ఈ ప్రివెంటివ్ కేర్ లైక్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, టైమ్లీ ఇమ్యునైజేషన్ జరుగుతుందా లేదా అన్నది కానివ్వండి, న్యూట్రిషనల్ కేర్ కానివ్వండి, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అన్నది కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్కి వచ్చినట్లయితే మనం హెడ్ టు ఫుట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బేబీని మనం కంపల్సరీ చెక్ చేయాలి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో I2 మిడోమ్ సర్కంఫరెన్స్ వీటితో పాటు బేబీ ఐస్ చెక్ చేయటము, ఏదైనా లేదు స్కిన్ చెక్ చేయటము. ఐస్ మనం చెక్ చేసినట్లయితే కనుక బేబీ ఎనిమిక్లో ఉందా లేదు హెల్తీగా ఉందా అన్నది చూసుకోవచ్చు. స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ ఏమన్నా ఉన్నాయా అన్నది అవి చూసుకుంటూ ఉండాలి. సో ఇలాగ మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్నది మనము కంటిన్యూ చేయాలి. మన దగ్గరికి బేబీ క్లినిక్కి వస్తే మాత్రం చక్కగా ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్నది కండక్ట్ చేయాలి. దీంతో పాటు టైమ్లీ ఇమ్యునైజేషన్. మీరు గమనించినట్లయితే స్మాల్ బేబీస్ అంటే డెలివరీ అయిన మదర్స్ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ఏంటి అంటే ఇమ్యునైజేషన్ చార్ట్. సో హాస్పిటల్స్లో బేబీకి BCG వ్యాక్సినేషన్ ఇచ్చి డ్యూరింగ్ డిశ్చార్జ్ టైమ్ బేబీతో పాటుగా ఆ చార్ట్ వాళ్ళకి అలాట్ చేస్తారు. కానీ మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆ ట్రైబల్ ఏరియాస్లో ఆ చార్ట్ని ఇగ్నోర్ చేస్తారు. సో ఈ చార్ట్ని మనము దాని గురించి చెప్పి చార్ట్ని ఎప్పటికప్పుడు యాజ్ ఎ నర్స్ అనే కానివ్వండి, లేదంటే స్టూడెంట్ నర్సెస్ అయినా కానివ్వండి, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో దీంట్లో కరెక్ట్గా ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ అన్నీ టైమ్లీ బేబీకి అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఆ టైంకి బేబీ మన దగ్గరికి క్లినిక్కి వచ్చింది అంటే కనుక బేబీని తీసుకొచ్చారు అంటే చక్కగా మనం వ్యాక్సినేషన్ అన్నది ఇవ్వగలగాలి. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూట్రిషనల్ కేర్. సో ఈ న్యూట్రిషనల్ కేర్కి వచ్చేసరికి చాలామంది మంత్స్ కాదండి ఇయర్స్ టుగెదర్ 1 year 1.5 year బ్రెస్ట్ మదర్ మిల్క్ మీదే పిల్లల్ని డిపెండ్ చేస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్లో. సో దాన్ని మనము ఎలాగైనా కానీ దాన్ని మనము స్టాప్ చేయాలి. సో అది ఎలాగ మనం ఆపుతాము అని అంటే, ఎలాగ దాన్ని మనము మాన్పించాలి అని అంటే కనుక అలా హ్యాబిట్ని మాన్పించాలి అని అంటే కనుక మోర్ ఎడ్యుకేషన్ అబౌట్ న్యూట్రిషన్. సో బేబీకి 6th month అదర్వైజ్ 5th month వచ్చేసరికి బేబీ యాక్టివిటీస్కి సరిపోను ఎడిషనల్ ఫుడ్ అన్నది ఇవ్వాలి అన్నది మనము మదర్స్ మైండ్లోకి వెళ్ళేటట్లుగా మనం చెప్పాలి. రకరకాల న్యూట్రిషనల్ డిషెస్ని మనము చేసి చూపించటము, లేదు అదర్వైజ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. సో పిల్లలకి ఎలాంటి ఇంపార్టెంట్ హెల్దీ డైట్స్ ప్రిపరేషన్ అన్నది వాళ్ళకి చూపించగలగాలి. సో ఈ విధంగా న్యూట్రిషనల్ కేర్ అన్నది బేబీకి అందించాలి. ఇన్ కేస్ పిల్లల్లో కనుక న్యూట్రిషన్ ప్రాంప్ట్గా అందట్లేదు అని అంటే కనుక బేబీ మాల్నరిష్డ్ అయిపోతాడు. సో మాల్నరిష్డ్ అయ్యాడు అని అంటే కనుక బేబీలో సహజంగా బిలో 5 years పిల్లల్లో క్వాషియార్కర్ కానివ్వండి, మెరాస్మస్ కానివ్వండి, లేదు PEM రెండు కలిపి కానివ్వండి వస్తూ ఉంటాయి. సో క్వాషియార్కర్ అంటే బికాస్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మెరాస్మస్ మీన్స్ బికాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయటానికి అంటే గ్రోత్ రిటార్డేషన్ అన్నది వచ్చేస్తుంది. సో అవి రాకుండా మనము ఈ న్యూట్రిషనల్ కేర్ గురించి మనము మదర్స్కి మనం ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. సో ఈ ORS ప్యాకెట్స్ అన్నవి మనకి రూరల్ ఏరియాస్లో అందరికీ తెలిసిన విషయమే, కానీ గవర్నమెంట్ చాలా చక్కగా అందరికీ ప్రొవైడ్ చేస్తుంది అన్ని ఏరియాస్లో కూడా. బట్ వాటిని తీసుకొని వెళ్ళి జస్ట్ ఇళ్లలో ప్రక్కన పడేస్తున్నారు.
ఈ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ వల్ల పిల్లలకి ఎంత యూస్ఫుల్ అంటే, పిల్లల్లో సహజంగా చూడండి రకరకాల సిచ్యువేషన్స్ వల్ల అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదు ఈ బాటిల్ ఫీడింగ్ వల్ల కానివ్వండి, ఇంకేదన్నా వల్ల మ్యాక్సిమం పిల్లలు సఫర్ అయ్యేది దేని ద్వారా అని అంటే డయేరియా వల్ల. ఈ డయేరియా వల్ల బేబీ ఏమవుతుంది అని అంటే కనుక డీహైడ్రేట్ అయిపోతుంది. సో నార్మల్ డీహైడ్రేషన్ వరకు అయితే బేబీని మనం సర్వైవ్ చేయొచ్చు హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు. బట్ అది సివియర్ డీహైడ్రేషన్కి వెళ్ళిపోయింది అని అంటే కనుక బేబీ సీరియస్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లోకి బేబీ వెళ్లకుండా ఉండాలి అని అంటే కనుక సొల్యూషన్ అన్నది ఏంటి అంటే ఓఆర్ఎస్. సో దీంట్లో ఏంటి అని అంటే ఓఆర్ఎస్లో మనకి అన్ని రకాల మినరల్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అన్నవి ఉంటూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ డయేరియా డీహైడ్రేట్ అయిన బేబీని మనం రీహైడ్రేట్ చేయవచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే మైక్రోన్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా మనం మళ్ళీ తిరిగి బేబీకి ఈ త్రూ ఓఆర్ఎస్ వల్ల మనము బేబీకి అందించవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ప్రివెంటివ్ కేర్. సో ఇలాగా మనకి కేర్ ఇన్ ఇల్నెస్ కానివ్వండి, లేదు గ్రోత్ మానిటరింగ్ కానివ్వండి, అంటే ప్రమోటివ్ కేర్ అండ్ ప్రివెంటివ్ కేర్, ఈ యాక్సెప్ట్స్లో మనము సర్వీసెస్ అందిస్తాము. సో వీటితో పాటు మనము ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. ఈ బిలో 5 years చిల్డ్రన్ని మనం సర్వీసెస్ ఇన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నాము. సో వీళ్ళని తీసుకొని వచ్చేది ఇక్కడ ఎవరు? మదర్స్ తీసుకొని వస్తారు. సో అక్కడ మనము మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే మదర్స్కి ఎడ్యుకేట్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్. సహజంగా ఏంటి అంటే మెయిన్లీ ఇప్పుడు యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అందరికీ తెలిసింది ఓన్లీ బికాస్ ఆఫ్ నర్సెస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్లే ఫ్యామిలీ ప్లానింగ్ అవేర్నెస్ అన్నది వచ్చింది. కానీ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనము. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మాత్రం కొంత అవేర్నెస్ అన్నది మిస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఏరియాస్లో మనము మదర్స్కి క్లినిక్ వచ్చిన మదర్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్పాలి. సో మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ అండ్ ఎంకరేజ్డ్ టు ఫాలో ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ డెలివరీ అయిన మదర్ అయితే కనుక ఆ మదర్కి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మనం కొంత గ్యాప్ ఇచ్చుకోమని చెప్పి మనం అడ్వైజ్ ఇవ్వాలి. సో కొంతమందికి నేను చెప్పినట్లుగా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో బాగా వెనకబడిన ప్రాంతాల్లో మాత్రమే వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ అవేర్నెస్ అన్నది మనము ప్రాబ్లం లేకుండా సో ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్టీ గురించి కానివ్వండి, లిప్స్ లూప్ గురించి, కాండోమ్ గురించి, ఓరల్ పిల్స్ గురించి, అంటే టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి మనము మదర్కి అంటే ఫస్ట్ డెలివరీ అయిన మదర్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ రావటానికి, గ్యాప్ మెయింటైన్ చేసుకోవటానికి మనం ఈ సలహాలన్నవి ఇవ్వాలి. నెక్స్ట్ మనము కనుక మన దగ్గరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 డెలివరీస్ అయిన మదర్ వస్తే కనుక ఆ మదర్కి మనము పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి మనం చెప్పాలి. సో పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కొంత భయపడుతూ ఉంటారు సహజంగా. చాలామంది ఏంటి అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సర్జరీ అని చెప్పి. సో ఆ సర్జరీస్ గురించి, సర్జరీ మీన్స్ ట్యూబెక్టమీ కానివ్వండి, వ్యాసెక్టమీ కానివ్వండి. సో ఈ ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఇట్ ఈజ్ ఏ మైనర్ సర్జరీస్ అని చెప్పి వాళ్ళకి సైకలాజికల్ కాన్ఫిడెన్స్ అన్నది పెంచాలి. వాటితో పాటు ఎంకరేజ్ చేయాలి. ఏంటి అంటే స్మాల్ ఫ్యామిలీ నార్మ్స్, వాటి యూజెస్ గురించి మనం చెప్తే కనుక మదర్స్ పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్కి యాక్సెప్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ మదర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆన్ అబౌట్ చైల్డ్ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్, ఇమ్యునైజేషన్, హైజీన్. సో మనము ఏ యాక్టివిటీస్ అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయో వాటితో పాటుగా పిల్లల్ని ఎలా పెంచాలి,
ఫస్ట్ డెలివరీ అయిన మదర్స్కి అయితే కనుక మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషన్ ఎలా ఉంచాలి అండ్ హైజీన్గా ఎలా ఉండాలి, వ్యాక్సిన్స్ గురించి ఏ టైంకి వ్యాక్సిన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి మనం ఎడ్యుకేట్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ హెల్త్ ఎడ్యుకేషన్. All these are the activities conducting on under 5 clinics. Next we come to the role of MPHW in under 5 clinics. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది యాక్టివిటీస్. అయితే మన నర్సెస్ రోల్ ఏంటి? నర్సెస్ అంటే ఫస్ట్లీ మనము అవర్ స్టూడెంట్స్ ఆర్ MPHW. మన రోల్ ఏంటి అని అంటే సెలెక్ట్ ఏ ప్లేస్ అండ్ డేట్, అరేంజ్ ఎక్విప్మెంట్. సో మనం ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం అనుకుంటాము మనం సబ్ సెంటర్స్లోనూ పిహెచ్సిస్లోనూ క్లినిక్స్ కండక్ట్ చేసుకోవచ్చు కదా అని. అన్ని ఏరియాస్లోనూ అన్ని విలేజెస్లోనూ మనకి ఈ సబ్ సెంటర్స్ ఉన్నాయి, అందుబాటులో ఉండవు. సో మనము వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవటము. దాంట్లో ఒక స్కూల్లో కానివ్వండి, మోస్ట్లీ వి ప్రిఫర్ సండే, స్కూల్లో కానివ్వండి లేదు ఒక నియర్ చర్చ్లో కానివ్వండి, ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని చక్కగా ముందుగా ఇన్ఫామ్ చేసుకొని డేట్ ప్లేస్ ఇన్ఫామ్ చేసుకోవటము, అక్కడికి మనం కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేసుకోవటము. దిస్ ఈస్ ద ఫస్ట్ రోల్ ఆఫ్ MPHW టు కండక్టింగ్ అండర్ 5 clinics. ద లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఫస్ట్ యూనిట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ చిల్డ్రన్. సో యాక్సిడెంట్స్ గురించి మనం చెప్పుకోవాలంటే మోస్ట్లీ యాక్సిడెంట్స్ ఆర్ అక్కర్ ఫ్రమ్ బేబీ 6th month టు స్కూల్ ఏజ్ వరకు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ ఆర్ కామన్ ఇన్ చిల్డ్రన్. సో మోస్ట్లీ యాక్సిడెంట్స్ ఆర్ అక్కర్ ఫ్రమ్ 6th month టు స్కూల్ ఏజ్, మీన్స్ 12 years ఆర్ 11 years ఏజ్ వరకు జరుగుతూ ఉంటాయి. సో ఈ యాక్సిడెంట్స్ వల్ల మనము మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దీస్ యాక్సిడెంట్స్ ఆర్ హిండరింగ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నది బికాస్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్స్ వల్ల ఆగిపోతూ ఉంటుంది. సో దానికోసం మనము అసలు యాక్సిడెంట్స్ కాజెస్ ఏంటి, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, లేదు ప్రివెన్షన్ కంటే జరుగుతూ ఉంటాయి, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అన్నది మనం ఈ లాస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ద కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ లైక్ ఫాల్స్, బర్న్స్ అండ్ స్కాల్స్ డ్యూ టు టచ్ ఆఫ్ హాట్ యుటెన్సిల్స్ ఆర్ ఫుడ్ పాయిజనింగ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ కానివ్వండి, డ్రోనింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలా రకరకాల యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి హౌస్ ఎన్విరాన్మెంట్లోనే, హోమ్ ఎన్విరాన్మెంట్లోనే జరుగుతాయి. ఈ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే లైక్ ఫాల్స్ కానివ్వండి, బర్న్స్ అండ్ స్కాల్స్. ఈ బర్న్స్ అండ్ స్కాల్స్ ఎందువల్ల జరుగుతుంది అంటే ఇక్కడ స్లైడ్లో చూసాం చూడండి, డ్యూ టు టచ్ ఆఫ్ హాట్ యుటెన్సిల్స్ ఆర్ ఫుడ్. పిల్లలు మనం లేనప్పుడు, మనం పక్కకి వెళ్ళినప్పుడు జస్ట్ స్టవ్ మీద ఉన్న వాటిని టచ్ చేయటానికో లేదు వాటిని హ్యాండిల్ చేయటానికో ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ పాయిజనింగ్. ఒకసారి మనకి తినకూడని పదార్థాలు, స్మెల్ చూడకూడని పదార్థాలని వాటి దగ్గరికి వెళ్ళటం వల్ల బేబీ రెసిస్టెన్స్ కామన్గా తక్కువగా ఉండటం వల్ల పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. లాస్ట్ వన్ ఈజ్ ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అండ్ డ్రౌనింగ్. పిల్లలు సరదాగా బకెట్లో డ్యూరింగ్ బాతింగ్ అప్పుడు అనమాట, మోస్ట్లీ వీఆర్ వెరీ కేర్ఫుల్. ఆ టైంలో ఏంటి అంటే ప్రెజెంట్ నవేడేస్ టబ్ బాత్స్ అన్నవి వస్తున్నాయి. ఏంటి అంటే టబ్లో కూర్చోబెట్టి పిల్లలు సరదాగా ఉంటున్నారు అని చెప్పి, కానీ ఇది మోర్ డేంజరస్ థింగ్ అనమాట. సో ఈ టైంలో డ్రౌనింగ్ అన్నది జరుగుతుంది. పిల్లలకి ఆస్ఫిక్సియా కానీ డిస్నియా కానీ జరగచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్. ఇక్కడ ఈ కింద స్లైడ్లో చూడండి, బేబీ చక్కగా వైర్ టచ్ చేస్తూ ఉన్నాడు. ఆ వైర్ టచ్ చేశాడు అంటే దాని లాస్ట్ ఎడ్జ్ కనుక మనకి స్విచ్ బోర్డ్కి అటాచ్ అయి ఉంది అని అంటే కనుక దేర్ ఈజ్ ఎ మోర్ డేంజర్ ఈజ్ అక్కర్. సో ఇలాగ మనకి రకరకాల యాక్సిడెంట్స్ మనకి హోమ్ ప్రిన్సెస్లో అంటే హోమ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతాయి. నెక్స్ట్ స్కూల్ ఎన్విరాన్మెంట్లో కామన్ యాక్సిడెంట్స్ ఏంటి అని అంటే కనుక ఇట్ అక్కర్స్
mostly in playground such as slipping, trips and using play equipment. సో అక్కడ రకరకాల ప్లే ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు, తోసుకుంటూ ఉంటారు, పిల్లలు ఒక్కొక్కసారి స్లిప్ అవుతూ ఉంటారు. సో ఇలాగా స్కూల్ ఎన్విరాన్మెంట్లో మోస్ట్లీ ప్లే గ్రౌండ్లోనూ ప్లే ఎక్విప్మెంట్ యూస్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో ఈ యాక్సిడెంట్స్ని మనము ప్రివెంట్ చేయాలి అని అనేదానికంటే ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవచ్చు, వాటిని అవి జరగకుండా ఏం తీసుకోవాలి అన్నది మనం చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ నెవర్ లెఫ్ట్ అలోన్ ఆన్ ద కాట్ ఆర్ టేబుల్ ఆర్ ఏ చైర్. బేబీని ఎప్పుడు అలోన్గా కాట్లో కానీ, కాట్ మీద కానివ్వండి, టేబుల్ దగ్గర కానివ్వండి, చైర్లో కానీ వదలకూడదు. Not to leave any small objects to infants hand or within the reach. సో మనం బేబీకి 6th month వచ్చిన దగ్గర నుంచి బేబీలో యాక్టివిటీస్ అన్నాయి అంటే క్రాలింగ్ దగ్గర నుంచి క్రాలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి దగ్గరలో ఎలాంటి స్మాల్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్స్ కానివ్వండి, లేదు వాళ్ళ క్లాత్స్కున్న వాళ్ళ షర్ట్స్కున్న బటన్స్ కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంచకూడదు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఇవి వాళ్ళు జస్ట్ పుట్ ఆన్ దేర్ మౌత్. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆస్పిరేషన్, దట్ ఈస్ అ ఫారెన్ బాడీ. సో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అవుతుంది. ఇట్ నీడ్స్ అన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అనమాట, క్యాజువాలిటీకి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. నెక్స్ట్, నాట్ టు లీవ్ చిల్డ్రన్ అలోన్ నియర్ ద వాటర్ ట్యాప్స్, బకెట్స్ అండ్ ఎక్సెట్రా. Last one is all keeping equipments and electrical appliances kept at higher level, and where means where children can't reach. పిల్లలు అందుకోలేని, పిల్లలకి అందుబాటులో లేనంత హైట్గా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేదు హాట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మనకి మనం ఫుడ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అంత హైట్లో ఉంచాలి. So this is about the prevention of accidents in children. So this is the last topic. In growth and development first unit. Thank you.